వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత గాథల్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ స్ఫూర్తినివ్వడంలో నటుడు సూర్య ఎప్పుడూ ముందుంటాడు. దక్షిణాది సినీ పరిశ్రమలో అతిపెద్ద కమర్షియల్ హీరో అయినప్పటికీ నిజ జీవిత కథలకు సూర్య ఇచ్చే ప్రాధాన్యత, ఆయా పాత్రలోకి ఆయన పరకాయ ప్రవేశం చేసిన తీరు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుంది, ప్రశంసలు కురిపిస్తుంది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలు ఇందుకు ఉదాహరణలు. ఇప్పుడు ఇదే దారిలో మరోసారి ప్రఖ్యాత వైద్యుడి జీవిత కథను తెరపైకి తీసుకొచ్చేందుకు సూర్య సిద్ధమవుతున్నాడని సమాచారం. కరొప్పుతో 13 ఏళ్ల తర్వాత తమిళ సినీ పరిశ్రమకు తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు సూర్య. భారీ విజయం తర్వాత కూడా తన దారి వదలకుండా ప్రయోగాలు కొనసాగించాలని సూర్య నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. తమిళనాడుకు చెందిన ప్రఖ్యాత వైద్యులు పద్మశ్రీ అవార్డు గ్రహీత తిరువేంగడం జీవిత కథలో నటించేందుకు సూర్య ఆసక్తి చూపుతున్నట్లుగా సమాచారం. పేద ప్రజల కోసం కేవలం 5 రూపాయలకే వైద్యం అందించారు తిరువేంగడం. వైద్య శాస్త్ర సంచార విజ్ఞాన సరస్వంగా పేరుగాంచారు. సమాజ సేవ, వైద్య రంగంలో చేసిన కృషి, ప్రజల జీవితాలపై చూపిన ప్రభావం వంటి అంశాలతో తిరువేంగడం జీవిత కథను వెండితెరపై తీసుకొచ్చేందుకు సూర్య ప్రయత్నిస్తున్నట్లుగా తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని జై భీమ్ దర్శకుడు జ్ఞాన్వేల్ తెరకెక్కించబోతున్నాడు. అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించిన ఎయిర్ డెక్కన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఆకాశం నీ హద్దురా తెరకెక్కింది. అందరికీ అందుబాటులోకి ఫ్లైట్ టికెట్ ధరలను తీసుకురావాలి అనేది ఈ చిత్రంలో హీరో కళ. సింప్లిఫై అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై సూర్య నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు చూపించి అబ్బురపరిచింది. లా అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. ఎవరిని కాపాడటం కోసం మనం దాన్ని ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యమంటూ జై భీమ్ లాంటి పవర్ఫుల్ బయోపిక్ లో నటించాడు సూర్య. తమిళనాడుకు చెందిన జస్టిస్ చంద్రు కెరీర్ లో కీలకంగా నిలిచిన ఒక కేసు ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. జ్ఞాన్వేల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని మణికందన్, లిజోమోల్ జోసే పాత్రలు ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్నాయి. చేయని తప్పుకు జైలు పాలై మరణించిన తన భర్త దుస్థితి ఎవరికీ రాకూడదని చినతల్లి చేసిన పోరాటం కట్టిపడేస్తోంది. ఇప్పుడు డాక్టర్ తిరువేంగడం బయోపిక్ తో సూర్య మరో స్ఫూర్తిదాయకమైన కథను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే మాత్రం సూర్య కెరీర్లో ఆకాశం నీ హద్దురా, జై భీమ్ తర్వాత సూర్య ఖాతాలో మరో శక్తివంతమైన బయోపిక్ లో చేరే అవకాశం ఉంది.